Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ నెంబర్ 2 అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ with the given numbers as the sum and product of its zeros respectively. అంటే మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ వస్తాయి కదా, ఆ జీరోస్ సమ్ అనేది 1/4 అవ్వాలి, ఆ జీరోస్ యొక్క ప్రొడక్ట్ అనేది -1 అవ్వాలి. మరి అలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ ఏం చేద్దాం అంటే let alpha comma beta be the zeros of the required polynomial అనుకుందాం. అంటే అప్పుడు పాలినామియల్ ఏమవుతుందంటే ఇవి ఎప్పుడైతే మనకి జీరోస్ అయ్యో సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఈ సమ్ ఆఫ్ ది జీరోస్ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ సమ్ ఇండికేట్ చేస్తుంది. అంటే సమ్ అంటే 1/4, ఆల్ఫా ప్లస్ బీటా 1/4 అండ్ ప్రొడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా, ఇది మనకి -1 అనేది ప్రొడక్ట్ ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఇవ్వడం జరిగింది. ఆల్ఫా ప్లస్ 1/4 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా -1. ఇప్పుడు మనకి పాలినామియల్ ఏంటి అంటే ది రిక్వైర్డ్ పాలినామియల్ ఎలా ఉంటుంది అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా టైమ్స్ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఈ రకంగా ఉంటుంది ఎప్పుడైనా సరే రిక్వైర్డ్ పాలినామియల్. మనకి సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ని మనం ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ ప్లేస్ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం అంటే మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. కేని కేగానే ఉంచుదాం. కే కూడా ఒక వాల్యూ ఉంటుంది, అది ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోతాను. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఇచ్చిన వాల్యూ 1/4 కదా, 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -1. యాజ్ పర్ ఫార్ములా నేను ప్లస్ రాస్తున్నాను, ఇచ్చిన ఆల్ఫా బీటా -1 కాబట్టి ఇక్కడ -1 రాస్తున్నాను. ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. కే ఇంటూ ఇక్కడ 4 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. 4ని ఎల్సిఎం తీసుకుంటే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ -x ప్లస్ ఇంటూ మైనస్ 4 1 = 4. ఇదే కదా ఎల్సిఎం తీసుకుంటే 4 అనేది ఎక్స్ కోఎఫిషియంట్ గా ఉంది కాబట్టి అంటే 1/4 లో 4 ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఈ 4 అనేది ఇంక దీన్ని మల్టిప్లై చేయదు. సో ఈ 4 ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేస్తుంది, -1 కూడా మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, 4 అనేది ఎక్స్ కోఎఫిషియంట్ గా ఉండడం అంటే నా అర్థం ఏంటంటే నేను చెప్పేది మీనింగ్ ఏంటంటే 1/4 అనేది ఎక్స్ కోఎఫిషియంట్, అందులో 4 ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే పాలినామియల్ ఇలా వదిలేయకూడదు. ఇప్పుడు కే బదులు ఇక్కడ మనకి డినామినేటర్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసేసుకుందాం. కే బదులు 4 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది రిక్వైర్డ్ పాలినామియల్ 4 ఇంటూ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ -4/4. ఎందుకు కే వాల్యూ 4 తీసుకున్నాం అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు ఒక పర్ఫెక్ట్ పాలినామియల్ వచ్చేలాగా. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్, ఇక్కడ ప్లేస్ లేదు, జస్ట్ ఆర్ ఈక్వల్ రాస్తున్నాను, పాలినామియల్ p వాల్యూ అని రాస్తున్నాను. ఈజ్ ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ -4 ఇది మనకి రిక్వైర్డ్ పాలినామియల్. అంటే ఈ పాలినామియల్ కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే, ఫ్యాక్టరైజేషన్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చిన జీరోస్ ని యాడ్ చేస్తే 1/4 వస్తుంది. ఆ జీరోస్ ని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ చేస్తే -1 వస్తుంది అనమాట. సో మనకు కావాల్సిన పాలినామియల్ ఏంటి 4x స్క్వేర్ -x -4. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ అయితే ఇది. సో దీంతో మనకి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel.
And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.